మహబూబాబాద్ జిల్లా వెంకటేశ్వర కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లే వారి దారిని నకిలీ పత్రాలు సృష్టించి కొందరు వ్యక్తులు కబ్జా చేశారంటూ ఆరోపించారు. ఈ కబ్జాపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ కౌన్సిలర్ నీరజారాణి. నక్క ఉపేందర్ గారు అనేసి ఇల్లు అంతకుముందు 30 సంవత్సరాల కిందనే కట్టిండు. ఆయన కట్టక ముందు నుంచే ఇక్కడ రోడ్డు ఉంది. అంటే కొన్ని దశాబ్దాల క్రితం నుంచి ఇక్కడ రోడ్డు ఉంది. అందరు భక్తులు అయినా ఇదే రోడ్డును వాడుకుంటున్నారు, కాలనీ వాసులైనా ఇదే రోడ్డును వాడుకుంటున్నారు. మున్సిపాలిటీలో కూడా ఇదే రోడ్డు ఉన్నది. దీన్ని నేను కౌన్సిలర్గా పదవి బాధ్యతలు తీసుకున్నాక దీన్ని రోడ్డు వేయించిన. ఇప్పుడు పెద్ద రోడ్డు కూడా శాంక్షన్ చేయించుకున్నాం. పెద్ద రోడ్డు కూడా గుడికి పోవడానికి భక్తులకు ఇబ్బందికరంగా లేకుండా, వర్షాకాలం గుంతలు పడి కష్టాలు పడకుండా మంచిగా ఉండాలనేసి పెద్ద కార్లు వచ్చినా, ఎవ్వరు వచ్చినా, ప్రజాప్రతినిధులు వచ్చినా, రాజకీయవేత్తలు వచ్చినా, ఎవ్వరు వచ్చినా మన దగ్గరికి వచ్చినప్పుడు సంతోషంగా గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఈ రోడ్డు పెద్ద చేయించుదామనేసి మేము నిర్ణయం తీసుకొని ఆమోదం కూడా చేయించుకున్నాం. కానీ ఈ టైంలో ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు దీని మీద మట్టి పోయించి ఇది మా రోడ్డు, ఇది మాదే అని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు.